ఈరోజు మనం వార్తలు వచ్చేసి మెయిన్ వార్తలు చూస్తున్నాం. ఇట్లా ప్రధాన వార్తలు చూస్తున్నాము, సాక్షి పేపర్లో ఉన్న వార్తలు. సో అన్ని పేపర్లలో కూడా యాడ్ ఇచ్చారనమాట. నీట్ ఎగ్జామ్ సంబంధించి నీట్ ఎగ్జామ్ పాస్ అయితేనే మరి వాళ్ళు డాక్టర్ చదవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి గురించి మా దగ్గర కోచింగ్ తీసుకుంటే ఎంత వచ్చిందని చెప్పేసి వాళ్ళు యాడ్ ఇచ్చారనమాట. సో దాదాపు 4 పేజీలు యాడ్ ఇచ్చారనమాట ప్రతి ఒక్క కాలేజీ కూడా. ఎందుకంటే మంచి మార్కులు వస్తేనే వాళ్ళు మళ్ళీ పిల్లల్ని జాయిన్ చేస్తారు కాబట్టి అందరూ కూడా యాడ్ ఇచ్చారనమాట. సో తర్వాత ప్రధాన వార్తలు వచ్చేసి ఇక్కడ నాటి ఎన్నికల్లో చైనా జోక్యం. అంటే గతంలో 2020లో ట్రంప్ గారు ఓడిపోయారు కాబట్టి, అధ్యక్షునిగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి అప్పుడు చైనా పార్టిసిపేట్ చేసింది. అందుకే నేను గెలవలేకపోయినా అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఓడిపోయిన తర్వాత ఏదో ఒకటి చెప్పాలి రీజన్ కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇక్కడ దెయ్యమై తిరిగి వస్తా అని చెప్పేసి నిరాహార దీక్ష చేస్తుండు. మన నీట్ పేపర్ లీక్ అయింది కదా గతంలో. ఆ పేపర్ లీక్ అయినందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి ఆ డిమాండ్తోన కొంతమంది పిల్లలు ఇక్కడ ఈ పెద్ద మనిషి కలిసి దీక్ష చేస్తారు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర. ఆయన ఒకవేళ నేను చనిపోయినా దయ్యమైనా తిరిగి వస్తా అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇరాన్పై నిప్పుల వర్షం అని చూస్తున్నాం అనమాట. సో అమెరికా ఏం చేస్తుందంటే వాళ్ళ మిత్ర దేశాలతో కలిసి ఇరాన్ని భూమి మీద లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు విపరీతమైన బాంబుల వర్షం కురిపిస్తారు. రాకెట్ ఎట్లా పోతుందో తెలిసిపోతుంది మనకి. పొగలు వేసుకుంటే అవుతుంది కదా, మొత్తం బూడిది చేస్తారనమాట. సో నేను ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా హైడ్రోజన్ రైలుని ప్రారంభించండి, ఇక్కడ జెండా ఊపి ప్రారంభిస్తున్నాడు. ఒకటి హరిత రవాణా దిశగా ముందడుగు అని చెప్పేసి హైడ్రోజన్ రైలు గురించి ఇచ్చారనమాట. ఇది మేక్ ఇన్ ఇండియా అంటే మన ఇండియాలోనే తయారైందని చెప్పి ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ధరణిని సెట్ చేద్దామని ఇక్కడ నిన్న మంత్రివర్గ మీటింగ్ జరిగింది. సో అక్కడ ఆ డిస్కషన్ ఏమైతే జరిగిందో అవన్నిటిని కూడా వీళ్ళు బయటికి చెప్తున్నారు అనమాట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జువ్వల్ కృష్ణారావు గారు, మరి పొన్నం ప్రభాకర్ గారు, అర్లూరు లక్ష్మణ్ గారు, మొత్తం 4 కూడా మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను మీడియా ముఖంగా వాళ్ళు వివరించారనమాట. సో గతంలో ధరణిలో కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని భూములు అన్యాక్రాంతమైనవి, రకరకాలుగా దోపిడీ గురైనాయని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తామని చెప్తారు. చూద్దాం మరి ఏం చేస్తారనేది, ఏం తెలుతా అనేది. కానీ రైతులకు మాత్రం చాలా మందికి కెనాల్లో పోయిన భూములు డబల్ కట్ చేయడము, లేకపోతే పట్టా భూమిని గైరాం భూమిగా మార్చడము, లేకుంటే విస్తీర్ణం తక్కువ ఉందని చెప్పేసి భూమి ఉన్నా కానీ పట్టలు లేకుండా పట్ట నుంచి తొలగించడం, ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఎన్నడూ చేస్తారో. గతంలో చేస్తామని వీళ్ళు చెప్పారు కానీ చేస్తారా చేయరా చూడాలి. ఇంతకు అప్లికేషన్ అది ధరణి అనేది సాల్వ్ చేస్తుందా చేయదా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ధరణి గురించే డీటెయిల్స్గా రాశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ 24న రాక. లకడికిపుల్కి బీజేపీకి అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ అని ఉంటుంది అనమాట. ఆర్ఎస్ఎస్కి చాలా ముఖ్యమైన వ్యక్తి మోహన్ భాగవత్ అంటారు. ఈయన 26 తారీఖు నాడు మన హైదరాబాద్ వస్తుందని రాశారు. నెక్స్ట్ వచ్చేసి భారీగా పెరిగిన పాలమూరు అంచనాలు. అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే ప్యాకేజీ అమౌంట్ ఇంతకుముందు అనుకున్న దానికంటే ఎక్కువ అయిందని చెప్పేసి, బడ్జెట్ ఎక్కువైందని వార్త ఇచ్చారు. ఇక్కడ రైల్వే స్టేషన్, హైటెక్ రైల్వే స్టేషన్, మన హైటెక్ సిటీలో దీన్ని ఏమంటే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు మరి నరేంద్ర మోడీ గారు ఆన్లైన్లో ప్రారంభించారు. ఇక్కడ చాలా 70 స్టేషన్లు అసలు వేసినట్టుంది మన దేశం మొత్తం మీద. అందులో హైటెక్ సిటీ అయిందనమాట. ఆంధ్రలో మంగళగిరి జరిగింది. మంగళగిరి స్టేషన్ కూడా డెవలప్ చేసారు. ఇక్కడ లోకేష్ ఎమ్మెల్యే కాబట్టి మంగళగిరిలో చేయించండి అనమాట. ఇంకా వచ్చేసి నీట్ ఫలితాల్లో ఇంకా ఇన్స్టిట్యూట్ల గురించి వాళ్ళ ప్రచారం వాళ్ళు రాసుకున్నారు. క్వశ్చన్ అవర్ అని చెప్పేసి మీనాక్షి క్వశ్చన్ అవర్ అని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఏఐసిసి ఆదేశాలకు అనుగుణంగా ఫీడ్బ్యాక్ తీసుకున్న నటరాజన్ ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా సమాచార సేకరణ. అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని ఇప్పుడు ఈసారి జరుగుతుంది కదా గ్రామాల్లో ఓటర్లది మొత్తం జాబితా జరుగుతుంది కదా, మీరు ఏ ఊర్లోకి వెళ్ళారు, ఎక్కడ జరిగారు అని చెప్పేసి నిన్న సడన్గా వాళ్ళని క్వశ్చన్ అడిగింది అనమాట. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరికి చెప్పింది పోవాలని చెప్పింది కానీ అడుగుతారా అనుకున్నారు. కానీ ఏ ఊరికి ఊరు ఎక్కడ పోయారని మొత్తం డీటెయిల్స్ సాక్ష్యాలు కూడా అడిగినట్టుంది, మనకు చూసి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సర్కారు ఉద్దర వేరం. అది
చేనేత బట్టల గురించి ఇచ్చారనమాట. మళ్ళీ ఇక్కడ ఇంకొక వార్త చూస్తున్నాం, టీచర్లకు ఏఐ పాఠాలు అని చెప్పేసి బోధన నాణ్యత విద్యార్థుల అభ్యాసనను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు అని చెప్పి టీచర్లకు అందరూ కూడా ఏఐ ఎలా ఉపయోగించుకోవాలి, వాళ్ళు ఏఐని పిల్లలకు ఎలా నేర్పించాలని ట్రైనింగ్ ఇస్తారనమాట. దాని గురించి రాశారు. టీచర్ నేర్చుకుంటేనే మరి పిల్లలు నేర్పిస్తారు, టీచర్ రాకపోతే వాళ్ళేం నేర్పలేరు కాబట్టి టీచర్ మంచిగా నేర్చుకోవాలని చెప్పేసి అందరి కోరిక. సో మళ్ళీ కోవిడ్ వ్యాప్తి అని ఇంకో వార్త చూస్తున్నాం. ఏపీలో 4 మృతి, ఆంధ్రలో 4 చనిపోయారంట. కరోనా వచ్చేసి 13 యాక్టివ్ కేసులతో కలకాలం. దేశవ్యాప్తంగా 340 పైగా కొత్త కేసులు నమోదంటే కరోనా మళ్ళా వస్తుందని చెప్పి వార్త చూస్తున్నాం అనమాట. మహిళలపై హింస అరికట్టే బాధ్యత పురుషులదే. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్ల గురించి రాశారనమాట. ఇక్కడ మన బంగారు షాప్ గురించి కిరణ్ కుమార్ గారు లలితా జ్యువెలరీ గురించి యాడ్ ఇచ్చారనమాట, పెద్ద యాడ్. నెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయి ఇంకా ప్రధాన వార్తలు వచ్చేసి, విడాకులు తీసుకున్న భార్యపై కానిస్టేబుల్ వీరంగం. మంచిర్యాల జిల్లాలో కరీంనగర్లో జరిగింది. విడాకులు తీసుకున్నాక మళ్ళా భార్య మీద దౌర్జన్యం చేసిన కానిస్టేబుల్ అని ఇచ్చారనమాట. నెక్స్ట్ ఉపాధ్యాయుల డిసిషన్ ఇక్కడ టీచర్లు కొట్లాడారంట. వేములవాడ జరిగింది, ఇది కూడా కరీంనగర్ జిల్లానే. టీచర్లు మరి ఏడా బెడ్స్ కొట్టిందో అది కానీ ఆటో నడిపిన బండి అంటే బండి సంజయ్ ఆటో నడిపిన అని ఇచ్చారనమాట. కొంతమంది విలేకరు ఎట్లుంటుంటే హెడ్డింగ్, వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ని బట్టే మొత్తం సారాంశం అర్థం అయిపోతుంది అనమాట. అట్లా అంత మేధావులు ఉంటారు అనమాట విలేకరులు. సో ఆటో నడిపిన బండి అంటే సామాన్యంగా మామూలుగా చూసిన వాళ్ళకు బండి ఆటో నడపడం ఎదురా అనుకుంటారు, కానీ బండి అంటే అన్న కేంద్ర మంత్రి వాళ్ళ ఇంటి పేరు బండి సంజయ్ కాబట్టి వాళ్ళ ఇంటి పేరు పెట్టి ఇచ్చారనమాట. గమ్మత్తు హెడ్లైన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ కూడా బిజినెస్ వార్తలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆంధ్రాకు సంబంధించిన వార్తలు అనేవి. భర్త ఉద్యోగాలను ఓడగొడుతున్నారని ఒక వార్త వేశారు. యాజమాన్యాలకు భార్యలు ఫిర్యాదు చేయడం ఆందోళనకరం. ఉద్యోగం పోతే భరణం ఎలా అడుగుతారని సుప్రీంకోర్టు ప్రశ్న. వీళ్ళు ఏం చేశారంటే విడాకులు తీసుకునేటప్పుడు భార్య ఏం చేసిందంటే భర్త జాబ్ ఉంది కదా, జాబ్ కూడా ఎక్కాలని చెప్పేసి కంప్లీట్ చేసిందని చెప్పేసి అంది. సుప్రీంకోర్టు ఇచ్చిందంట. మరి అమ్మ జాబ్ పోతుంది కానీ మరి నీకు ఎట్లా నీకు ఎట్లా పంపిస్తాడు జీతభత్యం అని సుప్రీంకోర్టు అడిగిందని ఇచ్చేది. దాని గురించి యాసిడ్ దాడి బాధితులకు రైల్వే రాతిథి. ఇవన్నీ కూడా చైనాలో విరిగిపడ్డ కొండ చర్యలు 8 మంది మృతి, 34 మంది గల్లంతనిచ్చారు. వర్షాలు బాగా పడుతున్నట్టున్నాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి అంట చైనాలో. బెంగాల్లో కారును ఢీకొట్టిన రైలు వచ్చేసి కారును గుద్దిందంట, 5 మంది చచ్చిపోయారని ఇచ్చారు. ఉగాండాలో బస్సు బోల్తా 20 మంది మృతి. ఉగాండా అంటే ఇది కూడా బయట దేశం అనమాట. అక్కడ బస్సు బోల్తా పడి 20 మంది చనిపోయారు అనమాట. రష్యా చమురు కొంటున్నందుకు భారత్ మరో 4 దేశాలపై 100% టారిఫ్లు, అంటే మళ్ళీ టారిఫ్ల పంచాయతీ మళ్ళీ తెచ్చిండు ఈ ట్రంప్. సో మనం రష్యాతో పెట్రోల్ కొంటుంది మన దేశం కాబట్టి భారతదేశం మీద కూడా మళ్ళీ పెనాల్టీ వేస్తా అని చెప్పి బెదిరిస్తుండే అనమాట. సో ఇవి ప్రధాన వార్తలు. నెక్స్ట్ జిల్లా వార్తలు చూద్దాం.